ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చి 3, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. అపోస్తులుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాట అపోస్తులైన పౌలు గారికి ప్రభు దర్శనంలో చెప్తున్నారని ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకనంటే అతడు ప్రభు యొక్క వాక్యాన్ని బోధించటానికి ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నప్పుడు అతనికి ఎంతోమంది అడ్డుగా నిలబడ్డారు. ఎంతోమంది ఆ యొక్క సువార్త పనికి, ఆ పరిచర్యకు అడ్డుగా ఉండి ఆ పరిచర్య జరగకూడదని చాలామంది పూనుగున్నప్పుడు అతడు ఆ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వచ్చి ఉన్నారు. అక్కడ కూడా ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఇక అక్కడ ఉన్న వాళ్ళు కూడా తిరగబాటు చేసే టైంలో ప్రభు అతనికి ధైర్యాన్ని ఇస్తారు. నేను నీకు తోడై ఉంటాను, కాబట్టి నువ్వు మౌనంగా మాత్రం ఉండక మరి చక్కగా బోధించు, ఏమీ దాచిపెట్టకుండా అన్నట్లు అతనికి దేవుడు సెలవిస్తారనమాట. ప్రియమైన దేవుని వారలారా, వారు ప్రభు మాటల్ని ఉన్నట్టుగా ప్రకటించటానికి, అనేకుల్ని ఆ ఉన్నతమైన రక్షణలోనికి నడిపించడానికి, ప్రభువే క్రీస్తని, దేవుని కుమారుడని, మన కోసం ప్రాణం పెట్టి మనకు రక్షణను ఇవ్వడానికి వచ్చారని చెప్పడానికి తెగించారు. ఇక యోహాను, యాకోబులైతే ఇక అధికారుల ముందు ఎంత ధైర్యంగా మేము విన్నదానిని కన్నదానిని చెప్పకుండా ఉండలేమని తెగిస్తారు. మరణం ఎదురైనా సరే ప్రభు సువార్తను చెప్పకుండా ఉండలేకపోయారు. అలా ఆ సువార్త పనిలో వారి యొక్క ప్రాణాలను ప్రభువుకు అర్పించారు. హతసాక్షులుగా ఈనాడు చరిత్రలో నిలిచిపోయారు. సువార్త విషయమై మనం ఎప్పుడు మాట్లాడుకున్నా ఆ భక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేము. మన విషయమై మనకు ధైర్యం రావడానికి మనకు వాళ్ళు ఒక మాదిరిగా నిలిచిపోయారు. ఈరోజు మనము కూడా ప్రభు యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పమని, అలా భయపడి మౌనంగా ఉండిపోకూడదని ఈ మాట ద్వారా మనము అర్థం చేసుకోవాలి. ప్రభు మనకు ఎప్పుడు తోడుంటారు. ఆయన చెప్పారు, నా నిమిత్తము మిమ్మల్ని అనేకులు వ్యతిరేకిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని చంపటానికి కూడా వెనుకాడరు. నాకు జరిగిందే, నా తరువాత ఉన్నవారికి జరిగిందే మీకు కూడా సంభవిస్తుంది. కానీ ధైర్యంగా ఉండండి, అందులో ఆనందాన్ని పొందుకోండి. ఈ యొక్క లోకంలో మీరు శాశ్వతం కాదు కదా. నా పని విషయంలో మీరు ప్రాణాలను తెగిస్తే మీకు నిత్యత్వంలో ఆనందము, సంతోషము నాతో గడిపే ఆ యొక్క దినాలు మీరు చూస్తారు అని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి మనము కూడా మన తండ్రి అయిన దేవుని యొక్క వాక్కును, ప్రభు యొక్క త్యాగాన్ని, సువార్తను ప్రకటించి అనేక మందిని ప్రభు వైపు త్రిప్పటానికి, అనేక ఆత్మలు రక్షించటానికి మనము భయపడకుండా, అలాగే మౌనంగా ఉండకుండా మనకిచ్చిన తలంతును మనం బ్రతికించుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.